వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. మాజీ కౌన్సిలర్ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వారి అభిమానులతో కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయనకు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలకు సేవ చేయాలనుకునేవారు మాత్రమే పార్టీలో చేరాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన పార్టీ జగమంత కుటుంబం లాంటిదని, పార్టీలోకి రావాలంటే పదవులు ఆశించకూడదని, ప్రజాసేవ మాత్రమే చేయాలని తెలిపారు. సింగం సుబ్బారావు లాంటి ప్రజాసేవకుడు పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. తండ్రిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు అంకితమైన సింగం సుబ్బారావు జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సింగం సుబ్బారావు మాట్లాడుతూ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తండ్రి ఆశీస్సులతో పాటు ప్రజల అభిమానమని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను పలువురు నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా జనసేన పార్టీ అంటే గుర్తించే విధంగా జనసేన పార్టీ కార్యకర్త అయితే చాలు అనే విధంగా మనం మర్యాద పొందుతాం. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లోకి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అంటే మన కోసం ఎదురు చూసేటువంటి జన సైనికుల్ని ఆయన మన కోసం తయారు చేశాడు. మన కుటుంబం జగమంత కుటుంబం. ఈ కుటుంబంలో రావడం అంటే అదృష్టంగా భావించాలి తప్ప ఇదేదో మనకి పదవులు వస్తాయా లేకపోతే డబ్బు వస్తుందంటే నేను చెప్పలేను. రెండూ రాబోచ్చు, కానీ సేవ చేయడానికి మాత్రం శక్తిని ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తని జనసేన పార్టీలో న్యాయం జరుగుతుందనేదని మీరు చూసుకోండి. ఇవాళ ఏ పార్టీలో లేని విధంగా ఉన్న అందరికీ ఏదో పదవి ఇవ్వాలనే ఆలోచన. ఇవాళ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పదంలో ఉంటుంది, చేసి చూపిస్తానని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని పట్టణాలు కూడా బాగు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను గెలిచానంటే దాని వెనకాల చాలా మంది నా కార్యకర్తలు, వేరు మహిళల కష్టం ఉంది. ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే. సింగం సుబ్బారావు గారిని ఏ నాయకుడు వచ్చినా మీకు కూడా తెలుస్తున్నా మనం ఎంత స్టాండర్డ్ గా ఉన్నది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఎవరైనా జనసేన కుటుంబంలోకి వస్తే అనుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తాను అనుకుంటేనే పార్టీలో ఉండండి. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, భార్యను అన్నారు, పిల్లల్ని అన్నారు, తల్లిని అన్నారు. ఆయన భయపడి పారిపోతే ఈ రోజు జనసేన పార్టీ లేదు, మనం కూడా లేవు. ఆ రోజు 5 సంవత్సరాలు అవమానంతో తిరిగినప్పుడు ఈ రోజు చాలా మంది నా వెనక లక్షల మంది, వేల మంది ఉండొచ్చు. నా అడుగేసిన ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడే. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జనసేన పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మెయిన్ రోడ్డు 2,50,00,000 శాంక్షన్ అయింది, ఆ రోడ్డు వేస్తాం. పండగలోపు పత్తిపాడు నుంచి ముత్యాలమూడి వరకు రోడ్డు వేయించి మీకు అప్పచెప్తామని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి దిశలో మనం వెళ్తా ఉన్నాం. ఇవాళ 2వ పంపుల చెరువును వచ్చే సంవత్సరం మీకు అప్పచెప్తాం. ఇవాళ మూడు పూట్ల నీళ్ళు ఇస్తాం మంచినీళ్ళు కావాలంటే. అది నా కళ. తపన పడ్డా ఈరోజు తపన పడుతున్నాం. ఊరు కోసం, ప్రజల కోసం తపన పడుతుంది తప్ప మా కుటుంబం కోసం తపన పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు నాకు ఎలా ఇచ్చాడు. ఈ రోజున అంగరంగ వైభోగంగా నా 1వ వార్డు ప్రజలు కానీ, నన్ను నమ్ముకున్నటువంటి ఉప్పరగూడెం కానీ, మాధవరం కానీ, దండగర కానీ, కడెద్ద కానీ, ఇంతమంది విలేజ్ల నుంచి, అలాగే 19వ వార్డు నుంచి కానీ వచ్చినటువంటి నా సోదరులకు కానీ, అలాగే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కానీ, అగ్రవర్ణ క్యాస్టులు కానీ అందరికీ కూడా ముందు శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు బాహుబలి అని పేరు మొట్టమొదటిగా పెట్టినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో, మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవటం చాలా ఆనందంగా ఉంది. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడే చూసుంటారు, నేను గతంలో 24 సంవత్సరాల నుంచి అన్నగారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయనతో కలిసిమెలిసి తిరిగిన టైం కూడా ఉంది. 2019లో అన్నగారితో ఓడిపోయినా సరే ఆ టైంలో కూడా ఆయనతోనే వెంట ఉండి ఆయనతోనే నడిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆయనతోనే ఉన్నాం. గెలిచే టైంలో అన్నగారి దగ్గర లేకపోతాం కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కొన్ని కారణాలు కొంతమంది తెలవదు. దాని గురించి నేనైతే బాధపడను. ఎందుకంటే నాది చిన్న స్థాయి కులము. ఆ చిన్న స్థాయి కులం నుంచి జనాన్ని అంటే పెంచుకున్నాను, అభిమానాన్ని పెంచుకున్నాను, నాకు ఉన్నటువంటి ఆదరణ పెంచుకున్నాను. కానీ నా కులంలోని జనంతో పాటు తిరగబడుతూ నేర్చుకోలేకపోయాను. దానివల్ల ఈ 2019 అయిన తర్వాత నేను బయటికి వెళ్తాం జరిగింది.